బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగి తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ విన్నర్ గా నిలిచి బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత తన అభిమానులు ముందుకు వెళ్లాలని, ఎలాగైనా వాళ్ళతో తన హ్యాపీనెస్ పంచుకోవాలని వెళ్తే మొత్తం ఏదేదో జరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారంటూ, అలాగే పల్లవి ప్రశాంత్ న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ పల్లవి ప్రశాంత్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఇక పల్లవి ప్రశాంత్ అజ్ఞానంతంలోకి వెళ్లిపోయాడంటూ కొంతసేపు సోషల్ మీడియాలో కూడా రచ్చ జరిగింది. కానీ ఎట్టకేలకు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు తీసుకువెళ్లారని తెలిసింది. అయితే జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటికి చేరుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ ని తీసుకెళ్తుంటే పల్లవి ప్రశాంత్ 5 నిమిషాలు ఆగన్నా వస్తాను అంటే, అరే నేనేమీ తీసుకువెళ్ళనురా, నువ్వు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం జరిగిందనేది అక్కడ చెప్పు, అంతే తప్ప అక్కడ ఏమీ ఉండదు, నువ్వేమీ భయపడకు అంటూ నచ్చ చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేసి మొత్తానికి పల్లవి ప్రశాంత్ ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ప్రశాంత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారా, లేక ప్రశాంత్ నాన్ బెయిలబుల్ కాబట్టి ఏమన్నా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో 105 రోజులు ఉండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ సీజన్ లో జరగని కంటెస్టెంట్ కి ఈ సీజన్ లో, అది కూడా పల్లవి ప్రశాంత్ కి జరగడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఇలా కాంట్రవర్సీలో చిక్కుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం కరెక్ట్ అని అనుకుంటున్నారా కాదనేది జర అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.